శ్రీ మహావిష్ణువు లోకాన్ని రక్షించడానికి ఎన్నోసార్లు అవతరించాడని మనం చదువుతాము. ఆ అవతారాలనే దశావతారాలు అంటారు. మత్స్యావతారం. చాలా చాలా కాలం క్రితం భూమిపై పెద్ద ప్రళయం రాబోతుందని దేవతలకు తెలిసింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక చిన్న చేప, మత్స్యం రూపంలో అవతరించాడు. ఆ చేప మహారాజు సత్యవ్రతునికి కనిపించింది. తర్వాత అదే చేప పెద్దదిగా మారి ప్రళయం సమయంలో వేదాలను, మంచి ఋషులను రక్షించింది. ఈ అవతారం మనకు జ్ఞానం ఎప్పటికీ నశించదు అని నేర్పిస్తుంది. కూర్మావతారం. దేవతలు, అసురులు కలిసి అమృతం కోసం క్షీరసాగరాన్ని మథనం చేయాలని నిర్ణయించారు. కాని మందర పర్వతం కిందికి మునిగిపోయింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు తాబేలు, కూర్మం రూపంలో వచ్చి తన వెన్నుపై ఆ పర్వతాన్ని నిలబెట్టాడు. ఈ అవతారం మనకు ఓర్పు మరియు సహాయం ఎంత ముఖ్యమో చెబుతుంది. వరాహావతారం. హిరణ్యాక్షుడు అనే అసురుడు భూమిని సముద్రంలో ముంచేశాడు. అప్పుడు భూమిని రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు పెద్ద పంది, వరాహం రూపంలో అవతరించాడు. వరాహుడు సముద్రంలోకి దూకి భూమిని పైకి తీసుకువచ్చాడు. ఈ కథ మనకు ప్రకృతిని కాపాడటం మన బాధ్యత అని గుర్తుచేస్తుంది. నరసింహావతారం. హిరణ్యకశిపుడు తన కుమారుడు ప్రహ్లాదుడు భగవంతుని భక్తుడవడాన్ని తట్టుకోలేకపోయాడు. అతడు చేసిన అన్యాయాలను ఆపడానికి శ్రీ మహావిష్ణువు నరసింహ రూపంలో అవతరించాడు. ఈ అవతారం మనకు భక్తుడిని భగవంతుడు ఎప్పుడూ కాపాడుతాడు అని నేర్పిస్తుంది. వామనావతారం. బలి చక్రవర్తి ఎంతో గొప్ప దానశీలుడు. కాని అతనిలో అహంకారం పెరిగింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు చిన్న బ్రాహ్మణుడు, వామనుడు రూపంలో వచ్చి 3 అడుగుల భూమిని అడిగాడు. 2 అడుగుల్లో భూమి, ఆకాశాన్ని కొలిచి 3వ అడుగు కోసం బలిని పాతాళానికి పంపాడు. ఈ కథ మనకు అహంకారం విడిచిపెట్టాలి అని చెబుతుంది. పరశురామావతారం. అన్యాయంగా ప్రవర్తించిన క్షత్రియులను శిక్షించడానికి పరశురాముడు అవతరించాడు. అతడు గురువు భక్తి, తల్లిదండ్రుల ఆజ్ఞ పాటించడం వంటి మంచి గుణాలకు ఉదాహరణ. ఈ అవతారం మనకు క్రమశిక్షణ, ధర్మం ఎంత ముఖ్యమో చెబుతుంది. రామావతారం. శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు. తండ్రి మాట కోసం అడవికి వెళ్ళాడు. సీతమ్మను రక్షించేందుకు రావణుడితో యుద్ధం చేశాడు. రామాయణ కథ మనకు సత్యం, విధేయత, ధైర్యం నేర్పిస్తుంది. కృష్ణావతారం. శ్రీకృష్ణుడు పిల్లలకెంతో ఇష్టమైన దేవుడు. వెన్నదొంగ, మురళీధరుడు, గోపాలుడు. గీతలో అర్జునునికి ధర్మ బోధ చేశాడు. కృష్ణుడు మనకు జీవితాన్ని ఆనందంగా, ధర్మంగా జీవించాలి అని నేర్పిస్తాడు. బుద్ధావతారం. భగవంతుడు బుద్ధుడిగా అవతరించి అహింస, కరుణ, శాంతి బోధించాడు. ఈ అవతారం మనకు ఎవరికీ హాని చేయకూడదు అని చెబుతుంది. కల్కి అవతారం. ఈ అవతారం కల్కి. కలియుగం చివరలో ధర్మాన్ని మళ్లీ స్థాపించేందుకు కల్కి అవతరిస్తాడని పురాణాలు చెబుతాయి. ధర్మో రక్షతి రక్షితః.